హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. భయాన్ని సృష్టించే పరిస్థితులు ఎప్పుడు మన చుట్టూ ఉంటాయి. అయితే మనం మాత్రం భయపడకూడదు, మనము ధైర్యంగా ఉండాలి. మీరు ఒకసారి ఈ మాటను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన చుట్టూ ఎప్పుడు భయాన్ని కలిగించే పరిస్థితులు ఉంటాయి. అయితే మనము భయపడకూడదు, మనము ధైర్యంగా ఉండాలి. మన చుట్టూ ఎప్పుడు నిరాశను కలిగించే పరిస్థితులు, వ్యక్తులు మాత్రమే ఉంటారు. మనమైతే ధైర్యంగా ఉండాలి. మన చుట్టూ మనతో శ్రమలే ఉంటాయి అనేక సార్లు, కానీ మనం మాత్రం ధైర్యంగా ఉండాలి. ఈ యొక్క వాక్యము ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడంటే ధైర్యంగా ఉండటానికి. పిరిగితనము కలిగిన వానిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకనంటే పిరికితనం అనేది దేవునికి ఇష్టము లేని లక్షణం. ఎవరైనా పిరికితనంలో దేవుని బిడ్డలుంటే దేవుడు ఏమంటాడంటే ధైర్యంగా ఉండు అంటాడు. ఎవరైనా కృంగిపోతే వాళ్ళను చూసి దేవుడు అంటాడు ధైర్యంగా ఉండు. కృంగిపోవటం అనేది నా లక్షణం కాదు అంటాడు. సో నీలో స్పిరిట్ ఆఫ్ లయన్ అంటే సింహపు ధైర్యము కలిగినటువంటి ఆ సింహపు ఆత్మ, ధైర్యం అనేది నీలో కొట్టొచ్చినట్లు కనపడతా ఉంటే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ధైర్యం దేవుని బట్టి ధైర్యం, మనుషులను బట్టి నీకు ధైర్యము కలుగుతుంటే మనుషులు ఎప్పుడు డౌన్ అయితే నీ ధైర్యం అప్పుడు డౌన్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలి అంటే నిరంతరం దేవుని బట్టి ధైర్యంగా ఉండేవాళ్ళు కావాలి. నీలో నీవు ధైర్యాన్ని ఏం చేయాలంటే కట్టుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు అతడు ధైర్యముతో నింపబడతాడు. అంటే దేవుని యొక్క లక్షణం ఏంటంటే ధైర్యంగా ఉండటం. నీవు ధైర్యాన్ని కోల్పోతున్నావంటే అర్థం ఏమిటంటే నీ అంతరంగములో బలము లేదని. నీ మనస్సులో ధైర్యము లేకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. నీకు ధైర్యం వచ్చే వరకు ఆయన వేచి చూస్తాడు. మనము దేవునితో గడిపితే ఏమొస్తుందో తెలుసా? ధైర్యం వస్తుంది. ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తే ఏమొస్తుందో తెలుసా? ధైర్యం వస్తుంది. మన మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వస్తే ఏమొస్తుందో తెలుసా? ధైర్యం వస్తుంది. దేవుడు మనతో మాట్లాడితే ఏమొస్తుందో తెలుసా? ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యం అనేది నీ యొక్క దేవుని లక్షణం. ధైర్యం అనేది నీ తండ్రి యొక్క లక్షణం. నీ తండ్రి పక్కన సరసన నిలబడాలంటే ధైర్యం కలిగినటువంటి వాడిగా ఉండాలి. నిరాశ అనేది నీ డిక్షనరీలో ఉండకూడదు. ధైర్యం మాత్రమే కనపడాలా. ఎందుకనంటే నిన్ను దేవుడు అంటున్నాడు, విశ్వాస యోధుడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, లే, ధైర్యం తెచ్చుకో. బండల చాటున దుల్లగొట్టుకుంటున్నటువంటి గోధుమలు దొల్లగొట్టుకున్నాడు. భయముతో, ప్రాణ భయముతో దొల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోనుతో అంటున్నాడు దేవుడు, పరాక్రమము గల బలాఢ్యుడా, లే, ధైర్యం తెచ్చుకో. అంటే దేవుడు ఎవరినైనా వాడుకోవాలంటే వాడు పిరికి దానిగా ఉండకూడదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద స్పిరిట్ ఆఫ్ లయన్, దేవుడు యేసు నామములో ఈ ఉదయకాల సమయంలో ధైర్యపరచు ఆత్మను నీకు అనుగ్రహించునుగాక. నీవు డ్యూటీకి వెళ్ళినప్పుడు ధైర్యం, కాన్ఫిడెన్స్,
నువ్వు ప్రార్థనలో మోకరించేటప్పుడు కాన్ఫిడెన్స్, ధైర్యం. నీ అడుగులు ముందుకేసేటప్పుడు ధైర్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉన్నావనుకో, నువ్వు ఓర్పుగా ఉన్నావనుకో, నువ్వు నిబ్బరంగా ఉన్నావనుకో, నీ ఎదురుగానే పరిష్కారం నీ ముందు ఉంటుంది. అది దేవుడు నీకు చూపిస్తాడు. నువ్వు కృంగిపోతే నీకు పరిష్కారం కనపడదు. అంటే పిరికితనము, కృంగుదల దేవుడు నీ ఎదురుగా పెట్టిన పరిష్కారాన్ని చూడనివ్వదు. విశ్వాసం మాత్రమే దేవుడు నీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచినటువంటి పరిష్కారాన్ని చూసే శక్తిని ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునితో అన్యోన్య సహవాసం చేస్తూ ఉంటే నీకు ధైర్యం వస్తుంది. ప్రియమైన సహోదరి, ఈరోజు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? అది మన జాతికి చెందిన లక్షణం కాదమ్మా. విశ్వాసులకు చెందిన లక్షణం కాదు పిరికితనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్బో చాలా పని ఉందిగా అని ఎవడైనా ఒకడు వచ్చి మాట్లాడానుకో, జస్ట్ దానికి రియాక్ట్ అవ్వకూడదు. ఎట్లా చేస్తాం అని అన్నాడు అనుకో, అలాంటి వాడిని పట్టించుకోకూడదు మనం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీలో దేవుడు చూడాలనుకుంటుంది ధైర్యం. నాలో దేవునికి కావలసింది ధైర్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు ఉన్నాయో, నీ భర్త భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోతున్నాడా? అయితే ఆయన దిగజారిపోవచ్చు, కానీ నీలో ఉన్న విశ్వాసం దిగజారిపోకూడదు. విశ్వాసం నిర్మిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. విశ్వాసము నిర్మిస్తుంది, విశ్వాసము పునరుద్ధరిస్తుంది. విశ్వాసానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ధైర్యం. ఎలా వస్తుంది ఈ ధైర్యం? విశ్వాసాన్ని నిర్మించుకున్నప్పుడు. విశ్వాసాన్ని ఎలా నిర్మించుకుంటాం? ఆయన మాట విన్నప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఆయనతో గడుపుతున్నప్పుడు, ఆయన స్వరం వింటున్నప్పుడు, ఆయన వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో విశ్వాసాన్ని సృష్టిస్తాడు. ఈ ఉదయకాల ప్రార్థన నీలో అనుదినము విశ్వాసాన్ని వృద్ధిపరచడానికే. ఈ ఉదయకాల వాక్య ధ్యానము నీలో విశ్వాసాన్ని నిర్మించడానికే. నీవు కృంగిపోయి ఏమి చేస్తావు, ఏమి సాధిస్తావు? కొంతమంది అలసిపోతూ ఉంటారు. అలసట అనేది మనకు ఉండకూడదు. పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకెగురుదామా, ఆమేన్. అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. ఎలా? పక్షిరాజు వలె పైకి. మనము తోటి వాళ్ళని చూస్తే కిందికి. అలాంటి వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. అలాంటి వాళ్ళ మాటలు మనం వినకూడదు. మనం వినాల్సింది యూదా గోత్రపు కొదమ సింహపు మాటలే వినాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం వినాల్సింది ఆయన యొక్క మాటలు. శ్రేష్టమైన మాటలు ఇందులో ఉన్నాయి. వాటిని కూర్చొని ఏం చేయాలి? ఏరుకోవాలి, కూర్చుకోవాలి, వాటితో నింపుకోవాలి నీ మనస్సుని, నీ హృదయాన్ని. ఐ కెన్ డూ రమా షత రబా, యూ కెన్ డూ లబా షత రబా, యూ కెన్ డూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విశ్వాసానికి రెండు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఒకటి ధైర్యం, రెండవది ఓర్పు. నీకు కేవలం ధైర్యం ఉంటే సరిపోదు. నీలో ధైర్యం ఉన్నంత మాత్రాన నీకు విశ్వాసం ఉన్నట్లు కాదు. నీకు ఓర్పు ఉండాలి. నీకు కేవలం ఓర్పు ఉంటే నీకు విశ్వాసం ఉన్నట్టు కాదు. అది పనిచేసే విశ్వాసం కాదు. నీకు కేవలం ఓర్పు మాత్రమే ఉంటే నీ విశ్వాసం పనిచేయదు. కేవలం ధైర్యం ఉన్నా నీ విశ్వాసం పనిచేయదు. ధైర్యం ఉంటే కొంత అలాగ ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే సరిపోదు. కొన్నిసార్లు శత్రువు ఎదురుగా వస్తాడు.
అలాంటప్పుడు నీకు సంయమనం అవసరం అవుతుంది, ఓర్పు అవసరమవుతుంది. నీవు ఓర్పు కలిగి అలాగా మౌనంగా ఉంటే కుదరదు. ధైర్యం ఉండాల్సిందే. ఈ రెండు విషయాలు నీలో ఎదుగుతూ పరిపక్వం అవుతూ ఉన్నప్పుడు నీ విశ్వాసం అర్రులు చాచి దేవుని నుండి బలమైనటువంటి కార్యాలని తీసుకుంటుంది. ఈ లోకంలో అపవాది యొక్క కార్యాలను యేసయ్య నామములో కూల్చివేస్తుంది, తెంచివేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసము ఏం చేస్తుందో తెలుసా? నీలో ధైర్యాన్ని పుట్టిస్తుంది. విశ్వాసము నీలో ఏం చేస్తుందంటే ఓర్పుని సృష్టిస్తుంది. అంటే రూపాయికి నాణ్యానికి రెండు వైపులా ఎలాగా బొమ్మ బొరుసు ఉంటుందో అలాగే ఆ రెండు ఉంటేనే ఆ రూపాయి చెల్లుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి యొక్క విశ్వాసము క్రియ చేయాలంటే, కార్యము చేయాలంటే ఒక పక్క బహుధైర్యం ఉండాలి, మరొక పక్క బలమైన ఓర్పు ఓరిమి ఉండాలి. ఈ రెండింటిని కలిగి ఉండేటట్లు నీవు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. శ్రమలు వచ్చినాయి, మహాశ్రమలు వచ్చినాయి. యోబు ఓర్పు కలిగి ఉన్నాడు. దేవుడు ఇస్తానన్నటువంటి కుమారుని గురించి అబ్రహాము కేవలం ధైర్యం కలిగి లేడు. అబ్రహాము ఓరిమి ఎదురు చూస్తూ ఓర్చుకుంటూ ఉన్నాడు. అంటే విశ్వాస యోధులను మనం చూస్తున్నప్పుడు మనకి ఈ రెండు విషయాలు కనిపిస్తూ ఉంటాయి. దావీదుని దేవుడు, ఇదిగో బాలుడుగా ఉన్న దావీదుని దేవుడు రాజుగా చేస్తున్నప్పుడు 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు అలాగా ఆయన ఏం చేశాడయ్యా అంటే ఓర్పుతో శ్రమలు పడుతూ ఉన్నాడు. పిల్లని ఇచ్చిన మామ, సొంత మామ ప్రాణము తీయటానికి వెంబడిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఓర్చుకుంటున్నాడు. సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. విశ్వాస యోధుల జీవితాల్లో ఈ రెండు విషయాలు మనకి బాగా కనిపిస్తాయి. ఒకటి ధైర్యం, రెండవది ఓర్పు. నీలో ఓర్పు లేకపోతే నీ విశ్వాసం అన్నిసార్లు పనిచేయదు. నీలో ధైర్యం లేకపోతే నీ విశ్వాసం అన్నిసార్లు పనిచేయదు. అన్నిసార్లు నీ విశ్వాసం పనిచేస్తూ ఉండాలంటే, పని చేయాలంటే నీలో ధైర్యం, నీలో ఓర్పు, ఈ రెండు ఉన్నాయి అనుకో నీలో. అప్పుడు నీకుండేటటువంటి శ్రేష్టమైన లక్ష్యం ఏంటంటే 39వ వచనం, మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. అంటే ఎదిగేటటువంటి వాడు, తనను తాను రక్షించుకునేవాడు, హల్లెలూయా, తనతో ఉన్న వారిని రక్షించేటటువంటి వాడు విశ్వాసము కలిగిన వాడు. ఆ విశ్వాసం కలిగినటువంటి వానిలో రెండు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఒకటి ధైర్యం, రెండవది ఓర్పు లేకపోతే సహనం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదరి, నీవు దేనిని, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇస్తాడంతే అంటాడు, ఇస్తాడు అంటారు. కొన్ని రోజులకి ఏమైపోద్దంటే డల్ అయిపోతారు. ఏమోలే అన్న, అయిద్దో లేదో, జరుగుద్దో లేదు. ఏమైంది వాళ్ళలో? ఏమైంది వెనుక తీయటం. కారణం ఏంటి అంటే ఊరిమి లేదు వాళ్ళలో. ఓర్పు ఉన్నప్పుడు ఏమంటది, నీలో ఎన్నటికీ ఉత్సాహం తగ్గకూడదు. నీలో ఎన్నటికీ ఉత్సాహం తగ్గకూడదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ ఎదురుగా ఎంత పెద్ద సవాలున్నా అది జరగదనుకోకూడదు. దాన్ని మనం చేయగలం అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇదిగో దేవుడు చేయబోతున్నాడు, దేవుడు చేస్తాడు అన్న వ్యక్తులతోనే మనం సహవాసం చేయాలి. అంతేగాని సన్నాసులు ఉంటారు, అట్ట అయింది, ఎప్పుడైద్ది, ఏం తెలుసని వాడికి, వాడి మాటలు ఎందుకు వినాలా, ఆ మాట ఎందుకు వినాలను, వాళ్ళకి విశ్వాసం లేదు. అలాంటి వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. లేదా బైబిల్, దివ్య గ్రంథాము ఎచ్చటనైన చదివిన సహాయం దొరుకును,
కష్టములు కలిగినా నష్టములు కలిగినా విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. విడువకుండా చదువుతా ఉండు. నువ్వు చదువుతూ ఉంటే, దావీదు జీవితాన్ని చదువుతుంటే ధైర్యం వస్తుంది. యోసేపు జీవితాన్ని చదువుతుంటే ఓర్పు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు జీవితాన్ని చదువుతుంటే ధైర్యం వస్తుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను గురించి చదువుతూ ఉంటే ధైర్యం వస్తుంది. సేవకుల యొక్క వాక్యాలు వింటూ ఉంటే ధైర్యం వస్తుంది, ఓర్పు వస్తుంది. ఫలితంగా విశ్వాసం నీలో నిర్మించబడుతుంది. డబ్బులుంటే చూసుకొని ఎగిరేటటువంటి వాళ్ళు, జనం ఉంటే చూసుకొని ఎగిరేటటువంటి వాళ్ళు ఉంటారే, ఏమైనా చేయగలం, సాధించగలమని, అట్లాంటి వాళ్ళం కాదు మనం. వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు, అసలు వాళ్ళు మనం పట్టించుకోకూడదు. అలాగని వాళ్ళు తృణీకరించకూడదు. వాళ్ళు కూడా మనం ధైర్యంగా ముందుకు వెళ్తామంటే ఏదో 2వ లైన్లోనో 4వ లైన్లో 10వ లైన్లో వాళ్ళు కూడా ఉంటారు, మనోళ్ళేగా వస్తారు. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసపు పలుకులు పలుకుతున్నాను. నీ జీవితం యేసయ్య నామములో ఈరోజు నుండి ధైర్యపరచబడును గాక. ఈరోజు నుండి నీ జీవితము ఓర్పుతో నింపబడును గాక. ఈ రెండు ఉన్నప్పుడు మనము ఉత్సాహం మనలో ఉంటుంది. విశ్వాస యోధులతోనే మనం ఎక్కువ స్పెండ్ చేయాలి. హల్లెలూయా. విశ్వాసాన్ని విడుదల చేసేటటువంటి దేవుని యొక్క వాక్యంతోనే మనం ఎక్కువసేపు గడపాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వాళ్ళతో నాకు కాసేపు ఉంటే ఉండబుద్ధి అవ్వదు అనిపిస్తుంది, లేచిపోవాలనిపిస్తుంది. ఎప్పుడు అనుకూల వచనమే మనము తిన్నా, త్రాగినా, నిలిచినా, నడిచినా, ఈవెన్ జోక్ వేసినా అందులో విశ్వాసమే ఉండాలి. దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలం. హల్లెలూయా. మూయబడినటువంటి తలుపుల్ని వెతికేటటువంటి వాడు, మూయబడిన తలుపును చూసి చెప్పేవాడు మనకు అవసరంలా. అన్న అంత ఇటుపక్క కూడా అంతా మూయబడి ఉంది కదన్నా అనకూడదు. నీతో ఉన్నటువంటి వాడు, అన్న అదిగో అక్కడ చూడు, అమ్మోలను చూడు, అమ్మోల పక్కన డోర్ ఉందే, అదిగో తెరవబడి ఉందన్న అని చెప్పేవాడు మనకు కావాలి. ఇది జరగదు, ఎట్టవుతుంది, కాదు, కూడదు, ఆ బ్యాచ్ మనకు ఉండకూడదు. వాళ్ళు ఉంటారు, ఎప్పుడు మనతో ఉంటారు, కానీ వాళ్ళని పట్టించుకోకూడదు. మనం వాళ్ళని భరించాలి, సహించాలి, అంతే. మనం మాత్రం యేసు చేస్తాడు. ఎందుకనంటే దేవుడు ఒక పనిని ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, నీకు ఓర్పుని నీలో పెంచటమైనా దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. లేకపోతే నీలో ఉన్న ధైర్యం బహుధైర్యంగా మారటానికైనా దేవుడు కొంచెం ఆపుతాడు. దేర్ ఈజ్ నో నెగిటివిటీ ఇన్ యువర్ గాడ్. దేవునిలో వ్యతిరేక ఆలోచన అనేది దేవుని యొక్క బిడ్డలలో ఉండటానికి వీల్లేదు. అది దేవునికి చెందింది కాదు. నా ప్రభువు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.